హలో అండి. ఇది ఆడవాళ్ళకి చాలా బాగా ఉపయోగపడే టిప్ అండ్ ఐడియా అండి. చెవి కమ్మలు అందరం పెట్టుకుంటూ ఉంటాం కదా! పెట్టుకొని చాలామందికి చెవికి హోల్ అయితే చాలా పెద్దగా అయిపోతుందండి. మళ్ళీ మనం చెవి కమ్మలు పెట్టుకుని ఉంటే గనక అవి ఏలపడిపోయి సాగిపోయినట్టు అయిపోతూ ఉంటాయి కదా! అసలు బాగా కనిపించవు. అప్పుడు ఏం చేయాలంటే ఒక చిన్న ఈజీ ట్రిక్ ఒకటి ఉపయోగిస్తే సరిపోతుంది. నాకు చెవి కన్నం పెద్దగా ఉన్నవాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను ఆల్రెడీ ఒక చిన్న కార్డ్‌బోర్డ్ మీద చెవి షేప్ చేసి హోల్ పెట్టయితే మీకు చూపిస్తున్నాను. ఇంకా పెద్దగా కూడా అయిపోయి సాగిపోయి ఉంటాయండి చాలామందికి చెవి రంధ్రాలు. దానికోసం ఒక స్టిక్కర్ అయితే కొద్దిగా పెద్దగా ఉన్నది తీసుకుని చెవి బ్యాక్ సైడ్ అయితే మనం హోల్ దగ్గర సెంటర్లో అంటించుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా అంటించుకున్నామంటే కనుక మన చక్కగా చెవి హోల్ అయితే చిన్నగా అవుతుందండి. చిన్న సూదితో మనం చిన్న కన్నం పెట్టుకున్నామంటే ఇప్పుడైతే మనం చెవిదిద్దులు అయితే పెట్టేసుకోవచ్చండి. పెట్టుకుంటే కనుక స్టిఫ్గా ఉంటుంది. మనం ముందుకు పడిపోయినట్టు ఉండడం, జారిపోవడం ఇటువంటివి అయితే అస్సలు జరగవన్నమాట. ఈ టిప్ అయితేని మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీరు 10 మందికి షేర్ చేశారంటే ఇలా చెవి రంధ్రం పెద్దగా ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి. నేను వీడియోలో చూపించినట్టు బ్యాక్ సైడ్ అయితే కనుక అలాగ మనం క్లిప్ పెట్టేసుకున్నామంటే థ్రెడ్ ఉంటుంది కదా, ఈజీగా సాగిపోకుండా చక్కగా చెవిది దిద్దు చక్కగా నిలబడి ఉంటుందండి. ఈ టిప్ మీకు నచ్చిందని నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.